టాలీవుడ్ లో మాస్ కథలకు షూట్ అయ్యే కటౌట్లు చాలా తక్కువ. అందులో హీరో గోపీచంద్ వెరీ స్పెషల్. 6 అడుగుల కటౌట్, అందుకు తగ్గట్లుగా మాస్ ఇమేజ్, ఆ ఇమేజ్ కు తగ్గట్లుగా డైలాగ్ మాడ్యులేషన్, యాక్షన్ సీన్స్ కు షూట్ అయ్యే బాడీ, ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండే ఈ మ్యాచో స్టార్ కటౌట్ కు కరెక్ట్ కథ దొరికితే బొమ్మ బ్లాక్ బస్టరే. కానీ కొంతకాలంగా ఫ్లాప్లతోనే దోస్తీ చేస్తున్నాడు ఈ హీరో. సక్సెస్ లేని డైరెక్టర్లను వెతికి మరీ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ఫ్లాప్ లో ఉన్న మరో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో మాస్ హీరోలు ఎంతమంది ఉన్నా యాక్షన్ సీన్స్ కొంతమందికే సెట్ అవుతాయి. ఆ హైట్ కి తగ్గ ఫిజిక్ తో యాక్షన్ సీన్స్ చేయడంలో తనకంటూ డిఫరెంట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు హీరో గోపీచంద్. అయితే కొంతకాలంగా ఈ హీరోకు సరైన సక్సెస్ లేదు. బాక్సాఫీస్ కు వచ్చిన ప్రతిసారి నిరాశతోనే వెనుదిరుగుతున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. ఈ ఏడాది డైరెక్టర్ శ్రీనువెట్లతో చేసిన విశ్వం మూవీ కూడా ఫ్లాప్ రూట్ లోనే వెళ్ళింది. హీరోగా గోపీచంద్ కటౌట్ కు తగ్గ మాస్ కథ పడి ఉంటే ఈ పాటికి 100 కోట్ల హీరోగా కెరీర్ టర్న్ తీసుకోవచ్చు. కానీ చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో మిగతా హీరోలతో పోటీలో లేకుండా కెరీర్ రన్ చేస్తున్నాడు గోపీచంద్. ఇక రీసెంట్ గా ఫేడ్ అవుట్ అయిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమాను చేయబోతున్నాడు గోపీచంద్. ఎంట్రీతోనే గాజీ లాంటి సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఆ తర్వాత మళ్లీ హిట్ వైపు అడుగులు వేయలేకపోయాడు. గాజీ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ రెడ్డి షార్ట్ టైమ్ లోనే తన డైరెక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన అంతరిక్షం డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత చేసిన IB71 సినిమా నిరాశపరచడం, ఇలా వరుస పరాజయాలతో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా చేయడం మరో సాహసం అని చెప్పాలి. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ శ్రీనువెట్లతో విశ్వం చేసి మరో ఫ్లాప్ వేసుకున్నట్లే ఇప్పుడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబోలో సినిమా చేస్తూ సేమ్ గోపీచంద్ మరో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే డైరెక్టర్ గా సంకల్ప్ రెడ్డి ఫస్ట్ మూవీతోనే గాజీ లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు బడ్జెట్ తో సినిమాను తీయడంలో యంగ్ డైరెక్టర్ కు అలవాటే. మరి ఇప్పుడు హీరో గోపీచంద్ తో చేస్తున్న సినిమా ఎలాంటి కథను చేయబోతున్నాడో, ఆ మూవీ ఇద్దరి కెరీర్ కు టర్నింగ్ హిట్ గా మారుతుందో చూడాలి.